వచ్చిన దేవతలందరికీ కూడా వీడ్కోలు పలుకుతూ ధ్వజ అవరోహణ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. రామచంద్రుడు స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలలో నిన్న చక్రస్నానం వీడియో చూశారు. అదే రోజు సాయంత్రం చక్రస్నానం జరిగిన రోజు సాయంత్రం స్వామివారికి ముందుగా పల్లకీ ఉత్సవం అనేది జరిగింది. పల్లకీ ఉత్సవం పూర్తయిన తర్వాత స్వామివారికి ఆ ధ్వజ అవరోహణ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. ముందుగా రామచంద్రుడు స్వామివారు విశేషమైన ఆభరణాలు, విశేషమైన అలంకార సిద్ధముగా ఉండి స్వామివారు సిద్ధమై ముగ్గురు తిరుచి మీద వేంచేపు చేసుకుని ఆలయం నుండి కూడా బయలుదేరి అక్కడ ఒక ప్రదక్షిణముగా వెళ్ళి వచ్చి తర్వాత ధ్వజ అవరోహణ కార్యక్రమంలో స్వామివారు అమ్మవారు పాల్గొని ఆ కార్యక్రమాన్ని మీరు కూడా వీక్షించండి. ఈ వీడియోలో రామచంద్రుని అనుగ్రహాన్ని మీరందరూ కూడా పొందాలని కోరుకుంటూ ధ్వజారోహణం కూడా పూర్తయిపోయింది. ఆ ధ్వజపటాన్ని తీసి ఆ తర్వాత స్వామివారికి విశేషమైన నివేదన కార్యక్రమాలన్నీ కూడా చేసుకున్న తర్వాత ఆ ధ్వజ అవరోహణ కార్యక్రమంలో అక్కడ ప్రసాదంగా పెట్టడం జరిగింది. తర్వాత ఆ ధ్వజ అవరోహణ కార్యక్రమం అంతా కూడా పూర్తయిన తర్వాత ఆ పటాన్ని తీసుకువచ్చి స్వామివారి యొక్క శ్రీచరణాల దగ్గర పెట్టి వారందరికీ కూడా వీల్కోలు పలుకుతూ అంటే మొన్న ఫస్ట్ రోజు బ్రహ్మోత్సవాల స్టార్టింగ్లో మనం ధ్వజారోహణం ఎందుకు చేస్తాము అంటే కనుక దేవతలందరికీ కూడా ఆహ్వానం చేయడం కోసం పిలుస్తూ ఉంటాం. తర్వాత ఆ దేవతలందరూ కూడా వెళ్ళిపోతారు. ఈ యొక్క ఉత్సవాలు అయిపోయినాక వెళ్ళిపోతారు. ఆ వెళ్ళిపోయినప్పుడు ఈ యొక్క ఉత్సవంకి ఏదైతే మనం ఆహ్వాన పత్రిక లాగా ఈ యొక్క ధ్వజారోహణం చేశామో అదేవిధంగా తీసేసి తర్వాత స్వామివారిని మళ్ళీ యథావిధిగా నిత్య పూజలో పాల్గొంటూ అంటే దేవతలు ప్రతిరోజు వస్తారనుకోండి, కాకపోతే ఈ బ్రహ్మోత్సవాల్లోకి విశేషంగా ఇక్కడే ఉండి సేవ చేసుకుంటారు. మిగతా రోజుల్లో వచ్చి వెళ్తూ ఉంటారని ఇది చెప్తూ ఉంటారు. ఈ ధ్వజారోహణం పూర్తయిపోయిన తర్వాత బ్రహ్మోత్సవాలు అనేది పరిపూర్ణం అవుతాయి. ఆ తర్వాత స్వామివారికి విశేషమైన నివేదన అంతా కూడా పూర్తయిపోయినాక స్వామివారికి ఆరాధన అంతా కూడా చేస్తాము. ఇక్కడ ఆ తాడును కూడా తీసేస్తామని ధ్వజారోహణం అయిపోయినాక
ఆ యొక్క ధ్వజస్తంభానికి ఉన్న తాడు కూడా అంతా తీసేసి తర్వాత తీసుకువెళ్ళి స్వామివారి యొక్క ఆ యొక్క ఉత్సవమూర్తుల దగ్గర పెట్టి ఆ తర్వాత హారతి ఇచ్చి అక్కడ నుండి తీసుకువెళ్ళి మూలమూర్తి స్వామివారి దగ్గర పెట్టేస్తంతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు అనేది పూర్తవుతాయి. మామూలుగా తిరుమలలో అలా క్షేత్రాల్లో ఏంటంటే కలిశారాధన చేస్తారు. కలశం పెట్టి యాగశాలలో అవన్నీ కూడా చేస్తారు కాబట్టి ఆ యొక్క మూల పొద్దున్నేనే ఆ పూర్ణాహుతి అయితే పూర్తవుతుంది. ఆ రోజు సాయంత్రం ఆ జలాలను తీసుకొచ్చి స్వామివారి మీద సంప్రోక్షణించడంతో ఇంకా ఎక్కువ శక్తి పెరుగుతుందని చెప్తారు ఈ బ్రహ్మోత్సవాల్లో. అలా ఈ కార్యక్రమం అనేది అంతా కూడా జరుగుతూ ఉంటుంది. చూసినట్లయితే ఆ స్వామివారికి ఆ ధ్వజపటాన్ని కూడా స్వామివారి దగ్గర సమర్పించిన తర్వాత హారతిస్తున్నాను చూడండి. రామాయ రామచంద్రాయ రామచంద్రాయ వేతసే రఘునాథాయ నాథాయ సీతాయ పతే నమః అన్నట్లుగా స్వామివారికి ఆ హారతి ఇచ్చిన తర్వాత ఒకసారి మొత్తం కూడా చూడండి. స్వామివారిని దగ్గరగా చూపిస్తాను. రామచంద్ర స్వామివారు ఎలా రెడీ అయ్యారు ఏంటి అనేది అలంకార ప్రియుడైన ఆ నారాయణుడు రామచంద్రుడిగా అలంకరించుకుని మనకు దర్శనాన్ని కలిగిస్తూ ఉన్నారు. దర్శనం చేసుకోండి. రామచంద్రుడి యొక్క దర్శనం సర్వపాపహరణం. అలాంటి రామచంద్రుడికి ఈ రోజుతో బ్రహ్మోత్సవాల వీడియోలన్నీ కూడా సమాప్తం అయిపోయాయి. రేపు రామకి సంబంధించిన కొన్ని వీడియోలు అయితే వస్తున్నాయి. అవి మీరు తప్పకుండా చూడవలసిందిగా, మిస్ అవ్వకుండా చూడవలసిందిగా నేను కోరుకుంటూ ఉన్నాను. ఇక్కడ దాకా బ్రహ్మోత్సవాల వీడియోలు చూశారు. రేపు ఎల్లుండి వచ్చే వీడియో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు మిస్ అవ్వకండి. ఆ వీడియోలో మాత్రం మీకు ఒక మంచి విషయం అయితే ఉంటుంది. ఆ వీడియోలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి. ఈ వీడియోలు చూసిన వారు రేపు ఎల్లుండి వచ్చే వీడియోని అస్సలు మిస్ అవ్వకుండా చూడవలసిందిగా నేను కోరుకుంటూ, ఆ రామచంద్రుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ బ్రహ్మోత్సవాలను ఈ వీడియోల్ని మీరు ఆదరించినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. శ్రీరామ రామ రామేతి మనోరామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ